ప్రజాస్వామ్య పద్ధతిగా ఉన్నాము. విద్యార్థులను పిలిచి మాట్లాడాము. విద్యార్థుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. చాలా నిర్మాణాత్మకంగా ఈరోజు మేము మరి ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి దాంట్లో ముందుకొచ్చాము. చికెన్ మసాలా కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ అయినప్పటికీ కూడా రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ, ఎందుకంటే అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. అలాంటి పార్టీ ఈరోజు ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశం ఏమైపోయినా పర్లేదు, నరేంద్ర మోడీ గారు పోవాలి, మాకు అధికారంలో రావాలి, ఈ ప్రధానమంత్రి గద్దె మీద మా కుటుంబమే కూర్చోవాలి, నెహ్రూ కుటుంబం ఇంకెవరు ఉండకూడదు, ఎవరైనా ఈయనట్ల పరిపాలన చేస్తారు ఇన్ని సంవత్సరాలుగా అనేటువంటి అహంకారపూరితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మేము విద్యార్థులతో చర్చలు జరిపి మరి సానుకూలంగా వాళ్ళకి హామీలు ఇచ్చి ఉద్యమాన్ని విద్యార్థులతో ఒప్పించి ఆపేస్తే కాంగ్రెస్ పార్టీ బాధపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి నొప్పి అవుతా ఉంది. విద్యార్థుల యొక్క దాడుల గురించి పార్లమెంట్లో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో క్యాండిల్ రేగింపులు చేస్తాడు. చేసింది విద్యార్థులు. మీతో ఏమైనా చర్చలు జరిపామా? మీరు మీ పాత్ర ఏంది అందులో? మీరు ఇది ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ పాత్రనే మీది. చివరకు విద్యార్థులు ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటే దానికి కూడా స్వాగతం పలికలే కాంగ్రెస్ పార్టీ. మనసులో కోపం. ఎట్లా విద్యార్థులు వీళ్ళెవరు, అసలు వీడెవడు వాడెవడు, ఆ యొక్క సోనం ఎవరు, ఎట్లా అమర నిరదీక్ష విరమించుకుంటారు, ఆయన కూడా మోడీ గారితో కలిసిపోయాడు. ఈ రకంగా ఎవరో కొత్త సంస్థలు, బాధ్యత లేనటువంటి పార్టీలు మాట్లాడని అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి ఈ భారతదేశంలో మీరు ఈ రకంగా బాధ్యతారహితంగా వ్యవహరించడము చాలా బాధపడుతున్నారు. ఇంకా వైలెన్స్ కాలేదు ఎందుకు, అది పోలీసులు ఫైరింగ్ ఎందుకు చేయలేదని, ఎందుకు ఈరోజు బీభత్సం రాలేదని రాహుల్ గాంధీ బాధపడిపోతున్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, పార్టీలు ఎవరుండవు. పన్నెండు 1200 మంది ఆత్మహత్యకు కారణమెవరు? అందులో మెజార్టీ విద్యార్థుల ఆత్మహత్యకు తెలంగాణలో కారణమెవరు? ఇదంతా మర్చిపోయి గురువింద గింజ సామెతలాగా నీతి మాటలు వల్ల వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు. మీకు అసలు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీ హయాంలో ఎన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? దమ్ముంటే పార్లమెంటులో సానుకూలంగా చర్చకు రావాలి. చికెన్ మసాలా